న్యూస్ చూస్తున్నాం. విజయవాడకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం వేళలో బిజీగా ఉండే బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. దుకాణాలు మోయించి తనిఖీలు చేస్తున్నారు. విజయవాడకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం వేళలో బిజీగా ఉండే బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. దుకాణాలు మోయించి తనిఖీలు చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందిస్తారు. శ్యామ్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ మీనాక్షి. ఈరోజు చూసుకుంటే నిత్యం ఎంతో రెడీగా ఉంది. విజయవాడలోని బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ అగంతకుడు చేసిన ఫోన్ కాల్ పోలీసులను పరుగులు తీయించింది. ఏదైతే ఉదయం 6 గంటల సమయంలో కంట్రోల్ రూమ్కి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. బీసెంట్ రోడ్లో మేము బాంబు పెట్టామని. అయితే అప్పటి నుంచి కూడా ఎమ్మటే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ అధికారులు ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్కి కూడా సమాచారం అందించారు. దీంతో ఎమ్మటే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఇరువురు కూడా ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా తనిఖీలు చేశారు. అయితే ఆ సమయంలో ఉదయం పూట షాపులు తీసే సమయంలో ఈ తనిఖీలు చూస్తే స్థానికులు కూడా కొంత ఆందోళనకు అయితే గురయ్యారు. అయితే షాపులు ఎవరు కూడా తీయించకుండా కాసేపు దాదాపు 2 గంటల పాటు షాపులు కూడా మొత్తం ముయించి వేశారు. ముయించి మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఇదంతా కేవలం ఎవరు పోలీసులను కొద్దిసేపు ఆందోళన గురి చేసి ఒక అగంతకుడు చేసిన కాలుగా మాత్రం పోలీసు అడిగా నిర్ధారించారు. ఏదైనప్పటికీ కూడా ఈ ఉదయం వచ్చిన పోలీస్ కంట్రోల్ రూమ్కి వచ్చిన ఈ కాల్ కొద్దిసేపు మాత్రం విజయవాడ ప్రజలను కూడా ఆందోళన గురి చేసింది. ఒకవైపు అప్పుడే విజయవాడలో మరొక సంఘటన జరగటం, పోలీసులు అక్కడ కూడా ఒక 3 విద్యుత్ షాక్ మృతి చెందటం, ఒకవైపు బాంబు స్క్వాడ్, ఈ 2 సంఘటనలు ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు కొంత ఆందోళనకైతే గురయ్యారు. స్వామి, కాల్ ఎక్కడి నుండి వచ్చింది అనుకోవచ్చు? అంటే ఈ కాల్ అయితే ఎవరైతే కంట్రోల్ మీకు ఫోన్ చేస్తారో దానిపైన మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది కేవలం ఆట పట్టించే క్రమంతోనే ఒక అగంతకుడు చేసిన కాలుగా గుర్తించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మరికొద్ది సేపట్లో కూడా పోలీసులు ఆ సమాచారాన్ని కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఆ అగంతకుడిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అంటే గతంలో చూసుకుని ఇటువంటి కాల్స్ సాధారణంగా ఎయిర్పోర్ట్లకి, రైల్వే స్టేషన్లకి, బస్ స్టాండ్లకి వస్తూ ఉంటుంది. అయితే బీసెంట్ రోడ్ అనగానే ఇక్కడ చూసుకుంటే అయితే ఇటు ఏలూరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, అటు బండ రోడ్డు, ఈ 3 రోడ్లను కలుపుతూ ఈ బీసెంట్ రోడ్డు అనేది ఉంటుంది. నిత్యం కూడా వందలాది షాపులు అక్కడ ఉంటాయి. నిత్యం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం. కాబట్టి ఒక్కసారిగా రద్దీ ప్రాంతం కావడం, ఉదయం వేళ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఇటువంటి కాల్స్ విజయవాడలో కొంచెం తక్కువగా వచ్చినప్పటికీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి ఎప్పుడు ఇటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ దఫా ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకునే క్రమంలో పోలీసులు ఉన్నారు. బీసెంట్ రోడ్డుకు బాంబు పేలని అనగానే కూడా ఒక్కసారిగా అప్రమత్తం అవడంతో ఇదంతా ఒక ఫేక్ గాలిగా నిర్ధారించారు. ఏదైతే బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలంటారు. ఇది ఫేక్ గాలిగా నిర్ధారించారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.